జీవయాత్రలో తీర్థయాత్ర ప్రధాన ఘట్టం. సత్యం, జ్ఞానం, మోక్షం, నాగరికత ప్రభాత సంచలలోని భగవంతుని గురించి అన్వేషణ ప్రారంభమైంది. మన దేశంలో పవిత్రమైన ఈ మహోన్నత హిమాలయాలే ఈ అన్వేషణకు సంకేతం. ఋషికేశ్, యమునోత్రి, గంగోత్రి, బదరీనాథ్ వట్టి పేర్లే కాదు, మన జీవన విధానాన్ని, జీవిత సిద్ధాంతాన్ని ప్రతిధ్వనించే పుణ్యక్షేత్రాలు. గిరులు, జరులు అచేతనాలు కావచ్చు, మానవ చైతన్యానికి, మానసిక వికాసానికి ఎంతో తోడ్పడుతున్నాయి. మానవుడు నాగరికత తొలిపాఠాలు నేర్చుకున్నది ఈ కొండ గుహలలోని, ఈ నదీ తీరాలలోని. ఆశేతు హిమాచలం వ్యాపించిన ఈ క్షేత్రాలు, తీర్థాలు భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నవి. ప్రపంచ విఖ్యాతి పొందిన సుప్రసిద్ధ తిరుమల క్షేత్రం, తిరుమల కొండ, వేదాలే శిలలైన కొండ, పుణ్యరాసులే ఏరులై ప్రవహించిన కొండ, అది శ్రీనివాసుని కొండ, కలియుగ వైకుంఠం. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అది వెంకటాచలమదిగోన్నతము, అదిగో బ్రహ్మాదుల కపురూపము, అదిగో నిత్య నివాసమఖిలమునులకు, అది చూడురది నోకుడానందమయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము. పురాణ ప్రసిద్ధమైన ఈ గోవిందుని మందిరము కొన్ని శతాబ్దాల భారతదేశ చరిత్రను పుక్కిట పెట్టుకున్నది. పుట్ట మీద వెలసిన వెంకటేశ్వరునికి తొండమాన్ చక్రవర్తి క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలో ఇటుకలతో గుడి నిర్మించినాడట. ప్రాచీన భారతీయ వాంగ్మయాలలో వెంకటాచల ప్రసక్తి ఉన్నది. చోళులు, చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు, యాదవులు, విజయనగర రాజులు ఈ స్వామికి ఎన్నో కైంకర్యాలు చేసినారు. నవాబులు, ఆంగ్లేయులు కూడా ఏడుకొండల వాని మహిమలు గుర్తించిన వారే. ప్రాచీన చరిత్రను, సంప్రదాయాలను గుప్పిట్లో పెట్టుకున్న ఈ దేవాలయం పరిశోధకులకు బంగారు గని. విశిష్టాద్వైత మత ప్రవక్త రామానుజుల వారు 12వ శతాబ్దంలో ఈ దేవాలయ పూజా విధులను కట్టుదిట్టం చేసినారు. 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమాచార్యులు వెంకటేశ్వరుని మీద 32,000 సంకీర్తనలు రచించినారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి, రాజధాని నగరం హైదరాబాదు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు, మదరాసు నగరాలకు సమీపంలో ఉంది. తిరుపతికి వెళ్లే యాత్రికులకు వివరాలు తెలపడానికి దేశం నలుమూలలా సమాచార కేంద్రాలు నెలకొల్పినారు. భగవద్భక్తికి, ఆస్తిక చింతనకు ఇవి కేంద్రాలు. రైలులు, బస్సులు, విమానంలో తిరుపతిని సులభంగా చేరుకోవచ్చు. అవే దేవస్థానం వారు నిర్మించిన ధర్మశాలలు. అక్కడ యాత్రికులు బస చేయడానికి ఉచితంగా గదులు లభిస్తాయి. స్వల్పమైన అద్దెకు అతిథి గృహంలో, ధర్మశాలల్లో ప్రత్యేక గదులు దొరుకుతాయి. తిరుమల యాత్రకు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడే తెలుసుకోవచ్చు. చుక్కలలో తలచూపే చుక్కల పర్వతం, అలిపిరి పరమేశ్వరుని పదం చేరడానికి తొలిపాదం.
బారులు నడిచిన దారి, ఎందరో మహాభక్తుల పాదధూళితో పవిత్రమైన పరమపద సోపాన మార్గం. చంద్రగిరి నుండి కాలినడక కొండకు వెళ్ళడానికి మరొక్క సోపాన మార్గం. అతి ప్రాచీనమైన ఈ సోపాన మార్గాలే కాదు, బస్సు మార్గంలో తిరుమల చేరడానికి సౌకర్యాలున్నవి. ఒకవైపు బారులు తీరిన ఉత్తుంగ గిరిశిఖరాలు, మరొక వైపు పాతాళమంటే లోతైన లోయలు. సౌకర్యాలు పెరిగే కొద్దీ వేలాది భక్తులు తిరుపతి యాత్రకు బయలుదేరుతున్నారు. మానవ సేవే మాధవ సేవ. యాత్రికుల సౌకర్యార్థం నిర్ణీత ప్రదేశాలలో విచారణ కార్యాలయాలు ఏర్పాటు చేయబడినవి. ఈ ధర్మశాలలు, కుటీరాలు, అతిథి గృహాలు యాత్రికుల కోసం నిర్మింపబడినవే. నీతి నియమాలతో, శుచి శుభ్రతలతో సౌమ్యంగా రుజువుగా తీర్థయాత్రలు ఆచరించడమే ఉత్తమ మార్గం. గృహవసతులతో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబడినవి. ఈ సౌకర్యాలు యాత్రికులకు అవసరాలే కాని పరమార్థాలు కావు. భగవంతుని దర్శనం, సేవ ఇవే ప్రధానం. యాత్ర, గుండనం, స్నానం, దర్శనం తీర్థయాత్రలో ప్రధానం. తలనీలాలు సమర్పించడం ఈ క్షేత్రంలో అనూచానమైన ఆచారం. భగవంతునికి భక్తుడు సర్వాత్మన అర్పణం చేయడమే దీని అంతరార్థం. వైకుంఠపురములోని క్రీడా సరోవరమే పుష్కరిణిగా అవతరించినదని విశ్వాసం. సరోవరాలలో సార్వభౌముని వంటిది స్వామి పుష్కరిణి. ఈ పుణ్య జలాలలో ఏ అనంత శక్తి దాగి ఉన్నదో. కోనేటి రాయని కొలనులో స్నానం శతకోటి పాపాలను దూరం చేస్తుంది. వరాహ క్షేత్రమని ప్రసిద్ధి పొందిన ఈ తిరుమలలో తొలుత వరాహస్వామి దర్శనం. ఇక్కడ వెంకటపతికి స్థితిగతులు కల్పించిన ఈ స్వామికే తొలి పూజా నైవేద్యాలు. వెంకటరమణ స్వామికి నిత్యం సుప్రభాతం మొదలు ఏకాంత సేవ దాకా ఎన్నో సేవలు. పవిత్ర సుందరమైన ఈ స్వామి సేవా కైంకర్యాలలో అహర్నిషాదులు ఎందరో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ పూజా పునస్కారాలు ప్రాచీన సంప్రదాయాలకు నిదర్శనాలు. ధర్మ సాధనకు శరీరము ఎంత ప్రధానము, శరీరధారణకు అన్నము అంతే. పరబ్రహ్మస్వరూపుడు జీవరూపంతో స్వీకరించే ఈ మహానైవేద్యమే భక్తుల పాలిటి మహాప్రసాదం. వరాహస్వామి దర్శనమవుతూనే వెంకటేశ్వరుని దర్శనం. నా మార్గాన్ని అనుసరించే వాళ్లను అనుగ్రహించడమే నా పద్ధతి అని భగవంతుడు గీతలో చెబుతాడు. ఈ క్షేత్రాన్ని ఎన్ని మార్గాలతో చేరినా శ్రీనివాసుని దర్శనానికి మాత్రం ఒక్కటే మార్గం. క్రమబద్ధంగా వెంకటేశ్వరుని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. నదులు ఎక్కడ పుట్టినా చివరకు చేరేది సముద్రంలోని. ఈ అనంత జీవరాశి కడపట లయమయ్యేది భగవంతునిలోని.
వాని మొక్కుబళ్లను భక్తులు అనేక పద్ధతుల్లో తీరుస్తారు. కొందరు నిలువు దోపిడీ ఇస్తారు, రత్నరాసులను పోస్తారు, నీలాలు తలనీలాలు సమర్పిస్తారు, గుమ్మడికాయలు గుమ్మరిస్తారు. ప్రతిరోజు హుండీ వసూళ్లను దేవస్థానం ఉద్యోగులు భక్తుల సమక్షంలో కట్టుదిట్టాలతో పరకామణీ చేస్తారు. రజత సింహాసనం మీద విలసిల్లే కొలువుమూర్తి శ్రీనివాసుని ప్రతిబింబం. దిన పంచాంగంతో పాటు హుండీ వసూళ్లను వివరంగా వినిపిస్తారు. వెంకటేశ్వరుడు సర్వాధికారి, మనము కేవలము కొలువు సేవకులము. కొండంత దేవునికి కొండంత పత్రి ఇవ్వగలమా? భక్తితో సమర్పించిన ఫలమైన, పుష్పమైన, పత్రమైన, తోయమైన భగవంతుడు స్వీకరిస్తాడు. నారికేళ నైవేద్యాలు ఇక్కడనే, గుడి లోపల కాదు. పతిత పావనమైన పాప వినాశన జలాలలో స్నానం లౌకిక దుఃఖాలను తొలగిస్తుంది. అనంతంగా వ్యాపించిన ఈ శేషాచల సానువులలో 66 కోట్ల తీర్థాలున్నాయని ప్రతీతి. ఆదినారాయణుని పాదము నుండి నిర్గమించిన సకల పాపౌగ భంగ ఆకాశ గంగ. నేటికి వెంకటేశ్వరుని అభిషేకానికి ఈ జలాలనే వినియోగిస్తారు. నిర్మలమైన జలాలను అందించే ఈ జలాశయాలు స్వచ్ఛమైన పాలను అందించే గోమాతల వంటివి. ఈ గోగర్భ తీర్థం తిరుమల క్షేత్రానికి ప్రధాన జీవనాధారం. భక్తుల ఆర్జిత పుణ్యాలకు చిహ్నంగా దేవాలయ విధులలో ఎన్నో ఆర్జిత సేవలు. సహస్ర శీర్షాలతో అవతరించిన విరాట్ పురుషునికి సహస్ర కలశాభిషేకం. ఈ పట్టుదారం భోగ శ్రీనివాసునికి జరిగే అభిషేకాదులు మూలస్వామికి అని తెలిపేది. గరుడాళ్వార్ సమక్షంలో తిరుప్పావడ ఆశ్చర్యాన్ని కలిగించే వేడుక. రాశీభూతమైన సకల చరాచర సృష్టి పరమాత్మ. ఆ అనంత గుణరాశికి అన్నము రాశిపోసి భక్తుడు తన వేడుక చెల్లించుకుంటాడు. నారికేళ నైవేద్యం స్వామికి అర్పించడం ఈ సేవలో విశేషం. అభిషేక జలాలను ఆకాశగంగ నుండి తీసుకుని రావడం ప్రాచీన సంప్రదాయం. శ్రీదేవి వెంకటేశ్వరుని వక్షస్థలంలో ఉండడం వల్ల కాబోలు స్వామికి శుక్రవార అభిషేకం. రంగమండపంలో శ్రీనివాస కళ్యాణం. లోక కళ్యాణం కోసం అవతరించిన దేవునికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. స్వామి అనుగ్రహానికి అమ్మవారి అనుమతి ఎంతైనా అవసరం. తిరుచానూరు పద్మావతీదేవిని దర్శించుకోనిదే యాత్ర పూర్తి కాదు. ఒకనాటి శుకమహర్షి ఆశ్రమమే నేటి తిరుచానూరు. ఈ పద్మ సరోవరంలోనే అలమేలు మంగ ఆవిర్భవించినది.
ఎందుకో పద్మావతి శ్రీనివాసునితో అలిగి కొండ దిగి ఇక్కడ సాధిస్తున్నది. శ్రీనివాసుడు ప్రతి రాత్రి ప్రియురాలి చెంత చేరి అలుక తీరుస్తాడని ప్రతీతి. గోవిందరాజస్వామి ఆలయం విద్యానగర రాజుల వైభవానికి, మట్లి రాజుల గోపుర నిర్మాణ కళకు తార్కాణ. గోవిందరాజస్వామి వెంకటేశ్వరుని అన్నగారని ప్రజల విశ్వాసం. తిరుమలలో జరిగే సకల ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. కొత్త పెళ్లి కొడుకు నయన భ్రూవిలాసాలతో కోడె శృంగారాలను కురిపించినాడు. నవవధువు నునుసిగ్గు తెరలలో ముగ్ధ సింగారాలను వలకబోసింది. శివకేశవ అద్వైతానికి నిదర్శనంగా తిరుమల పాదంలో నిలిచిన కపిల తీర్థం పురాణ విఖ్యాతిని పొందింది. దీనిని ఆళ్వారు తీర్థమని అంటారు. యాత్రికులు ఈ ఆళ్వారు తీర్థంలో స్నానం చేసి కొండకు వెళ్తారు. కొండ కోనలలో అందంగా తీర్చబడిన ఈ ఆలయంలో శివరాత్రికి గొప్ప ఉత్సవం. తిరుమలలో సంవత్సరం పొడుగు ఉత్సవాలు, ఊరేగింపులే. ఈ ఉత్సవాలు సత్యము, శివము, సుందరము అయిన భగవంతుని తత్వరహస్యం తెలిపే దర్పణాలు. రథసప్తమి ఈ ఉత్సవంలో వెంకటేశ్వరుని సూర్యప్రవాహనం విశేషం. వాహనాలతో, ఊరేగింపులతో రథసప్తమి బ్రహ్మోత్సవాన్ని తలపిస్తుంది. గ్రీష్మతాప ఉపశమనానికి స్వామికి వసంతోత్సవం. ఈ ఉత్సవంలో వెండి తేరులో ఊరేగింపు విశేషం. చివరి రోజు అభిషేకం. ఉభయనాంచారులతో కలిసిన శ్రీనివాసునికి, సీతారామ లక్ష్మణులకు, రుక్మిణీ కృష్ణులకు. తిరుపతి వెంకటరమణుని జలకేళి, భక్తుల మానస సరోవరాలలో తేలాడే పరమహంస. పుష్కరిణి తన తరంగ హస్తాలతో బాలాజీకి ఉయ్యాలలూచినది. భగవంతునికి చేసే నిత్య పూజా విధులలో లోపాలను రూపుమాపడానికే పవిత్రోత్సవం. మానవుని అంతఃశుద్ధిని, ఆత్మ పరిశీలనను గుర్తు చేసే పవిత్రోత్సవాలు మనకు ఎంతైనా అవసరం. కొలుతురుమిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, పలుకుదురుమిము వేదాంతులు పరబ్రహ్మమని, అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడని, సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపునీవని. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఉత్సవాలలో ఉత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మదేవుని పేరు మీద సాగే బ్రహ్మోత్సవం. వెంకటేశ్వరుడు కలియుగంలో అవతరించిన పుణ్య జన్మదినోత్సవం. గగనలక్ష్మి తిరుమల మందిరానికి తారాతోరణాలు కట్టినది. తొమ్మిది రోజులు వైభవోపేతంగా సాగే ఈ ఉత్సవానికి జనం తండూపతండాలుగా తరలి వస్తారు. పగలు
రాత్రి విభిన్న వాహనాలలో ఉత్సవమూర్తి మలయప్ప 4 వీధులలో కోలాహలంగా ఊరేగుతాడు. ప్రతి వాహనానికి సంకేతం ఉంది, ప్రతి ఉత్సవానికి తాత్పర్యం ఉంది. మూలవర్లు ధరించే మకర కంటి, లక్ష్మీహారం, సహస్రనామమాల ఉత్సవమూర్తికి ఈ ఒక్క గరుడ సేవలోనే అలంకరిస్తారు. వెంకటేశ్వరుని గరుడోత్సవం అశేష ప్రజానీకానికి ఆనందాన్ని కలిగించే మహోత్సవం. సత్యం, జ్ఞానం, మోక్షం భక్తుల అన్వేషణ. ముక్తుడైన గరుత్మంతుని మార్గం భక్తులకు గొప్ప ప్రబోధం. అదిగో రథోత్సవం. తిరుమల స్వామి తేరుపై ఊరేగుతున్నాడు. వరాహస్వామి సమక్షంలో పుష్కరిణిలో జరిగే ఈ చక్రస్నానం పరమ పవిత్రమైంది. సుదర్శన చక్ర నిమజ్జనంతో బ్రహ్మోత్సవం పరిసమాప్తమవుతుంది. స్వామి ఏకాంత సేవకు సమయమైనది. ఇది అంతము కాదు, అనంతంగా సాగే పరమాత్మ తత్వం. ఈ తత్వాన్ని సాధించే భక్తుల అనంత అన్వేషణ.